తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్పై కాగితాలు, పుస్తకాలు విసిరేశారని, అసెంబ్లీ కార్యదర్శి పట్ల దురుసుగా ప్రవర్తించారని, మార్షల్స్పై దాడికి దిగారని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వీరిపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాల్సింది. మొత్తం 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ చర్యలకు దిగారని గుర్తించి వారిని విచారణకు పిలిచింది సభా హక్కుల కమిటీ. వీరిలో 7 ఎమ్మెల్యేలు జరిగిన పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పారు. మిగిలిన వారు మాత్రం క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. ఈ 5గురిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, సునీల్ కుమార్, ముత్యాల నాయుడు ఉన్నారు. వీరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గతంలో శాసనసభ చేసిన తీర్మానం వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇరకాటంగా మారింది. శాసనసభలో ముఖ్యమంత్రి సహా ఇతర సభ్యులను దుర్భాషలాడారన్న కారణంతో ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ ఏడాది గడువు ఇటీవల ముగిసింది. కానీ ఆమెపై శాసనసభ చేసిన మరో తీర్మానం ఇంకా ఆవిష్కృతంగానే ఉందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తనను రోజా సభలో అసభ్యంగా దూషించారని టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దానిపై చర్చించిన సభ తన ప్రవర్తనకు రోజా బేషరతు క్షమాపణ చెబితేనే సభకు రానివ్వాలని తీర్మానం చేసింది. రోజా ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని, క్షమాపణ చెప్పకుండా ఆమె సభలో ప్రవేశించే అవకాశం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి సమావేశాల్లో దీనిపై ఏం జరగబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.